రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కంటిన్యూగా కురిసిన వర్షాలకు జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. పత్తి పూర్తిగా తడిసింది. మార్కెట్ కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఆరుకాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురిసి రైతుల్ని ఆగం చేశాయి. ఇక వరి నేల కొరగడంతో అన్నదాతలకు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మోంతా తుఫాన్ రైతాంగానికి తీరని శోకం మిగిల్చింది. కరీంనగర్ జిల్లాపై మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. 2 రోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు నిండిపోయాయి. గన్నేరువరం, పారువెల్ల, జంగాపల్లి చెరువుల్లో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదల కారణంగా 2 రోజులుగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. మరోవైపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక గ్రామాల్లో వరి పొలాల నుంచి వరద పారుతోంది. వడ్లు తడిచి మొలకలెత్తుతున్నాయి. శంకరపట్నం వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం వరదకు కొట్టుకుపోగా రైతులు కన్నీరు పెట్టుకున్నారు. చెరువుల్లోని చేపలు కొట్టుకుపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులకు రక్షణగా జాలర్లు ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెలు, జాలీలు కూడా వరదకు కొట్టుకుపోయాయి. 4 ఎకరాలు వేసినాం. 2 రోజులు అయితే కూతకొచ్చేది. మొత్తం నీలమట్టం అయిపోయింది. మొత్తం మొలకొస్తుంది. 4 ఎకరాలు వేసిన ₹1,00,000 పెట్టుబడి పెట్టిన 2 రోజులు అయితే కోస్తూ ఇక మొలకలు వచ్చాయి. చూడు, ఇంత పెద్ద వాన అయితే ఎన్నడూ కొట్టలేదు వర్షాకాలం నుంచి. ఓరుగల్లు నగరం వరదమయమైంది. భారీ వర్షాలు, వరద నీరు సిటీని చుట్టుముట్టింది. ఊరు, వాడ, కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఏది ఇల్లు, ఎక్కడ రోడ్డుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ఎఫెక్ట్ తో నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నిర్మల్ టౌన్ లో పడుతున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. 2 రోజులుగా పడుతున్న వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. జోరు వానలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కల్లాల్లో ఆరబోసిన సోయా పంట తడిసి ముద్దయింది. కానూరు, కొబీర్, తాంసీ, తలమడుగు, ఖానాపూర్, మామడ, సారంగాపూర్ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. పాలిథిన్ కవర్లు కప్పినా సోయా కుప్పలు తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకాలు సిద్ధమవుతున్న వేళ నోటికాడ ముద్దను అకాల వర్షాలు లాక్కున్నాయన్నారు రైతులు. సోయాబీన్ పరిస్థితి కళ్ళాలు మీరే చూస్తున్నారు. మొత్తం బూజు పట్టింది. ఈ రైతు ఇప్పుడు కళ్ళాలు కేంద్రానికి తీసుకెళ్తే అప్పుడు ఏమంటాడు, మాయచారు వచ్చింది అంటాడు. ఈ మాయచారు ఎవరు చేసింది? అతివృష్టి, వర్షాలతో చేసింది. అక్కడ ఖచ్చితంగా మనకి ఇది కొనాలి. మనకు ఎకరానికి ఎన్ని క్వింటాలు రావాలి? 10 క్వింటాలు వస్తుంది. కానీ 3-4 క్వింటాలు వచ్చింది ఈసారి వర్షాలు అతివృష్టితోని. వర్షాలతో ధాన్యం వరదల పాలు కావడంతో కన్నీటి పాలయ్యారు పెద్దపల్లి జిల్లా రైతులు. మంథని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి కుప్పలు పోశారు రైతులు. మార్కెట్ యార్డ్ మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ చేయగా వర్షం నీరు వెళ్లే డ్రైనేజీలు, పైపులు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మరోవైపు మార్కెట్ యార్డును ఆనుకొని ఉన్న రెడ్డి చెరువు కెనాల్ నుంచి నీటి ఊటలు వచ్చి ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు రైతులు. మంత్రి మార్కెట్లో అయితే ఇది పోసుకున్నాం. అయితే వర్షాల గురించి తడిచిపోయి నీళ్ళ పాలైంది. 5-6 రోజులు అవుతుంది సార్. 2 రోజులు అయితే మ్యాచ్లు కూడా వచ్చినట్టే ఉల్లారు పోసినాయి, తడిచిపోయినాయి సార్. కుప్పలు పోసుకున్నాం. ఈ వాటర్ బట్టి బయట నుంచి వాటర్ వచ్చి ఊరుకొని ఇలా నీళ్ళు అటు అయ్యి వర్షాలకి పొలము కోసుకొని మంత్రి మార్కెట్ యార్డ్లో పోస్తే రాత్రికి వచ్చిన భారీ వర్షాలకు 4 ఎకరాల వడ్లు మొత్తం నీట పాలైనాయి. దీన్ని వెంటనే స్పందించి మంత్రి మార్కెట్ యార్డు అధికారులు కానీ దాని పై అధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలి. నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయారు రైతులు. చేతికొచ్చిన ధాన్యం వరద పాలైందని ఆవేదన చెందుతున్నారు. పలు చోట్ల వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. గత 15 రోజుల నుంచి వరి కోతలు స్టార్ట్ అవ్వడం జరిగింది. రైతులు పండించిన పంట 6 నెలలు కష్టపడి పండించిన పంట లాస్ట్ మ్యాచర్ ఇచ్చే టైంకు తడిసి ముద్దడం జరిగింది. మళ్ళీ ఆరబెట్టాము, మళ్ళీ వర్షం పడ్డది. కానీ మాది ఒకటి కోరిక, జిల్లా యంత్రాంగానికి తెలియజేయమని, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి గవర్నమెంటే కొనాలి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంది. కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్ తో పాటు మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ లో వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలులు, భారీ వర్షాలతో కోతకొచ్చిన వరి పంటలు నేలవాలాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం వరి కోతలు కూడా కోయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలాకుతలం చేశాయి. వరదతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వానలతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం తడిసిపోయింది. పోసి వారం అవుతుంది, వర్షం అనుకోకుండా వచ్చింది కాకపోతే ఇక తడిసింది, వాటర్ పోయి వడ్లు తడిసినాయి. ఇక దాన్ని మనం ఏం చేద్దాం? మ్యాచర్ కూడా ఆల్రెడీ 20% వచ్చింది, ఇంకొక 4% అయితే అయిపోతుంది. ఇక వర్షం వచ్చింది, ఎవరం ఏం చేయలేము దానికి. ఇక అంత భగవంతుడున్నాడు. కొంచెం మా గవర్నమెంట్ కూడా కొంచెం రైతుల మీద కన్ను పెట్టి కొంచెం ఈ తాటిపత్రులుగా నా కానీ కొంచెం రైతులకు హెల్ప్ చేస్తే కొంచెం మాకు కూడా కొంచెం హెల్పింగ్ చేసిన ఉంటుందని ఆలోచన. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి రైతులకు వానలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. రోడ్లపై ఎక్కడ చూసినా వరి ధాన్యాన్ని ఆరబెట్టారు రైతులు. అయితే వానాకాలం ముగిసినా వానలు మాత్రం ఆగడం లేదు. మంచిగా ఎండిన ధాన్యం వానల కారణంగా తడుస్తోంది. ముందు జాగ్రత్తగా వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యాన్ని ఆరబోశారు రైతులు. ఈ సమయంలో వర్షాలు పడడం రైతులను మరింత ఆందోళన కలిగిస్తోంది. మోంతా తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం పండించిన పంట కళ్ల ముందే తడిచి ముద్దవుతుంటే రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అప్పులు చేసి పెట్టుబడి చేసిన చేత వరదపాలు కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.